నెల్లూరు ఆర్టీసీ కార్గో విభాగంలో కొందరు సిబ్బంది పోర్టర్లు వెకిలి చేష్టలు పాల్పడుతున్నారు. ఏబిఎన్ నిఘాలో వారి అడ్డగోలు వ్యవహారాలు బయటపడ్డాయి. ఆర్టీసీ ఆర్ఎం విజయరత్నం దృష్టికి తీసుకువెళ్లగా ఆయన విచారణ జరిపించి ఇద్దరిని విధుల నుంచి తొలగించారు. వినియోగదారులకు కలుగుతున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవహారాలని వెలుగులోకి తెచ్చిన ఏబిఎన్ కి కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరు ఆర్టీసీకి కార్గో ద్వారా వినియోగదారులు పంపించే పార్సిళ్లు కొరియర్ల ద్వారా ప్రతిరోజు 25 లక్షల ఆదాయం వస్తుంది. అయితే ఈ విభాగం మొత్తం కాంట్రాక్ట్ సిబ్బంది పోర్టర్లపై ఆధారపడి కొనసాగుతుంది. వారిలో కొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు వినియోగదారులు ఏబిఎన్ దృష్టికి తెచ్చారు. ఏబిఎన్ నిఘా ఉంచగా కొందరు సిబ్బంది పోర్టర్లు వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. పోర్టర్ ఒకరు టేబుల్పై కాళ్లు పెట్టి అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం ఆయనకి ఓ సిబ్బంది మాలిష్ చేశారు. పార్సిళ్లు కొరియర్లకు అవసరమైన టేపులు కూడా అందుబాటులో లేవు. ఇదేమని అడిగిన వారిని సిబ్బంది కసురుకుంటున్నారు. పార్సిల్ కోసం వచ్చిన వినియోగదారులను గంటల తరబడి వెయిట్ చేయిస్తున్నారు. ఇదేమంటే మాకు తెలీదా ఏం చేయాలో అని కసురుకుంటున్నారు కూడా. వీటన్నిటి ఆధారాలతో సహా ఆర్ఎం దృష్టికి ఏబిఎన్ తీసుకువెళ్లింది. విచారణలో అవన్నీ వాస్తవాలని తేలడంతో సిబ్బంది ఒకరు పోర్టర్ ఒకరిని విధుల నుంచి తొలగించారు. అయితే ఏంటంటే ఈరోజు మా దగ్గర దాదాపుగా డైలీ ఒక 25 lakhs వరకు కార్గో ఎర్నింగ్స్ వస్తున్నాయి. ఈ బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలనేటువంటి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా టీం అందరినీ కూడా మరి అలర్ట్ చేస్తున్నాము. అయితే ఈరోజు ఏబిఎన్ మరి ఆంధ్రజ్యోతి వారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మా డిపోలో కొంతమంది స్టాఫ్ సరిగా లేనందుకు ఆ లైసెన్స్ క్వార్టర్స్ వాళ్ళు మరి మిస్బిహేవ్ చేసినటువంటి సంఘటన మా దృష్టికి వచ్చింది. వారి మీద ఎమ్మటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం జరిగింది. కాబట్టి అలాంటి ఇన్సిడెంట్లు రాకోకుండా వీళ్ళు పునరావృతం కాకోకుండా ప్రయత్నం చేస్తాము. వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి మరి బిజినెస్కి మీరంతా కూడా ఇంకా సహకరించాలని కోరుతున్నాము. మరి ఇంకా ఏదైనా కొత్తగా అంటే డోర్ డెలివరీ సిస్టమ్ అన్నది కూడా ఉంది. దాన్ని కూడా ఇంప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. మరి అదే డోర్ డెలివరీ అట్ ది సేమ్ టైం డోర్ పికప్ కూడా రెండు కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఇంకా ఇంప్రూవ్ చేయాలని మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాము. మరి డైలీ రెవెన్యూ కూడా బాగానే ఉంటుంది. ఆర్టీసీ రెవెన్యూ డైలీ ఒక 90 lakhs వరకు ఎర్నింగ్స్ వస్తుంది. దీన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి 1 crore 1.1 crore వరకు ఇంప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. సిబ్బంది సహకారంతో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తాము. ప్రయాణికులకి ఇంకా కొంచెం మెరుగైనటువంటి సదుపాయాలు సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాము. ఈ సందర్భంగా మరొకసారి మీ ఆంధ్రజ్యోతి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏబిఎన్ ఆర్ఎం దృష్టికి తీసుకువెళ్లిన విషయాలన్నీ కూడా వాస్తవాలని విచారణలో తేలడంతో సిబ్బంది ఒకరు పోర్టర్ ఒకరిని విధుల నుంచి తొలగించినట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, యామిని నెల్లూరు జిల్లాలో ఆర్టీసీకి సంబంధించి 7 డిపోలు ఉన్నాయి. 7 డిపోలో కూడా కార్గో ద్వారా అంటే కొరియర్లు పార్సిల్ ద్వారా దాదాపు ప్రతిరోజు 25 లక్షలు వస్తుంది. అదే పండగ వేళలో ఇంపార్టెంట్ డేస్ అయితే దాదాపు 30 లక్షల వరకు కూడా ఆదాయం వస్తుంది. అలాంటి ఈ కార్గోలో పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే లేరు. కేవలం కాంట్రాక్ట్ పద్ధతిన సిబ్బంది అలాగే పోర్టర్ల మీద ఆధారపడి వ్యవస్థ అంతా కూడా నడుస్తూ ఉంది. కానీ కొరియర్లు పార్సిల్ ఇచ్చే వాళ్ళు ఆ వినియోగదారులు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పోర్టర్లు కొంతమంది వెకిలి చేష్టలు వింత చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. రకరకాల డబుల్ మీనింగ్ పదాలతోటి మహిళల్ని యువతల్ని కూడా అసభ్యంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కొంతమంది ఈ విషయాన్ని ఏబిఎన్ దృష్టికి తీసుకొచ్చారు. ఏబిఎన్ వెంటనే అక్కడ కార్గో నెల్లూరు ప్రధానమైన డిపో నెల్లూరు ఆర్టీసీ డిపో వద్ద ఉన్నటువంటి ఆ కార్గో అక్కడ ఏం జరుగుతుందనే విషయం పైన నిఘా పెట్టింది. మొత్తం అక్కడ జరుగుతున్నటువంటి అడ్డగోలు వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చాయి, వెలుగులోకి వచ్చాయి ఏబిఎన్ నిఘాతోటి. ప్రధానంగా చూస్తే అక్కడ ఒక పోర్టరు అక్కడ మనం ఫోటోలు వీడియోలో కూడా చూడొచ్చు. ఎక్కడైతే పార్సిల్ బుకింగ్ జరుగుతుందో ఆ ప్రాంతంలోనే 2 కాళ్ళు టేబుల్ పైన పెట్టి ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారో మనం చూడొచ్చు. అలాగే కొద్దిసేపటికే మళ్ళా ఒక సిబ్బంది చేత అతను మాలిష్ చేయించుకోవడం కూడా కనిపించింది.
అక్కడికి వచ్చినటువంటి కొంతమంది వినియోగదారులను విచారిస్తే చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అరగంట నుంచి గంట పాటు నిలబెడుతున్నారు. డ్యూటీలు మారుతున్నాం, వేరే వాళ్ళు వస్తారని చెప్తున్నారు. ఇలా రకరకాలుగా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి వినియోగదారులు కూడా చెప్తున్నారు. అలాగే కొన్ని సందర్భాల్లో మహిళలు యువతలు వచ్చినప్పుడు వాళ్ళని టీచింగ్ చేయటం ఇలాంటివి కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆర్ఎం దృష్టికి ఏబిఎన్ తీసుకువెళ్ళింది. ఆర్ఎం విజయరత్నం వెంటనే దీనిపైన విచారణ అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోనే విచారణ చేయించారు. 3 అధికారులు నియమించి వాళ్ళ విచారణలో కూడా ఇవన్నీ వాస్తవాలను తెలిసాయి. దాంతో ఆయన వెంటనే వాళ్ళ ఇద్దరిని, ఒక పోర్టర్ని ఒక సిబ్బందిని, వీళ్ళిద్దరిని కూడా విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం మీద ఆర్టీసీ యాజమాన్యం అంటే ఆర్ఎం విజయరత్నంతో పాటు అధికారులందరూ కూడా ఏబిఎన్ ని ప్రశంసించారు. ఆధారాలతో సహా ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలని మా ముందుంచారు అని చెప్పి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. మరోవైపు వినియోగదారులు కూడా ఏబిఎన్ ని ప్రశంసించారు. ఇక్కడ చాలా రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందులకు తెర తీసింది ఏబిఎన్ అని చెప్పి వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మహేష్.